ఆగస్టు 15 కల్లా 15 లక్షల బంగారు కుటుంబాలను దత్తత తీసుకోవాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. అమరావతి P4కి కేస్ స్టడీగా నిలుస్తుందని, రాజధాని నిర్మాణంలో 29,000 మంది రైతులను భాగస్వాములు చేయడం ద్వారా వారికి సంపద సృష్టి జరిగేలా చేశామని చెప్పారు. ఇదే స్ఫూర్తితో ప్రతి బంగారు కుటుంబాన్ని మార్గదర్శి దత్తత తీసుకొని వారి ఉన్నతికి కృషి చేసేలా చూడాలన్నారు. ఆగస్టు 15 కల్లా 15 లక్షల బంగారు కుటుంబాలను దత్తత తీసుకోవాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. మరింత వేగవంతంగా మార్గదర్శి నమోదు ప్రక్రియ చేయాలని అధికారులకు లక్ష్యం నిర్దేశించారు. రాజధాని భూసేకరణ P4కు కేసు స్టడీగా సీఎం అభివర్ణించారు. ఇప్పటివరకు 70,000 కుటుంబాలకు P4 ద్వారా సాయం చేశామని వెల్లడించారు. P4 విధానం అమలుపై ఉండవల్లిలో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి పయ్యావుల కేశవ్, సిఎస్ విజయానంద్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. స్మార్ట్ ఏపీ ఫౌండేషన్ను స్వర్ణాంధ్ర P4 ఫౌండేషన్గా మార్చాలని అధికారులకు సీఎం చంద్రబాబు నిర్దేశించారు. జీరో పావర్టీ P4 లక్ష్యంలో భాగంగా ఈ ఏడాది ఆగస్టు 15 నాటికి రాష్ట్రంలో 15 లక్షల కుటుంబాలను మార్గదర్శులు దత్తత తీసుకునేలా చూడాలని సీఎం అధికారులకు సూచించారు. ఇందుకు అవసరమైన మార్గదర్శి రిజిస్ట్రేషన్, దత్తత ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. నాడు ఆర్థిక సంస్కరణల తర్వాత చేపట్టిన PPP విధానానికి కొనసాగింపుగానే నేడు P4 విధానం తీసుకొచ్చామని చెప్పారు. అమరావతి P4కి కేసు స్టడీగా నిలుస్తోందని, రాజధాని నిర్మాణంలో 29,000 మంది రైతులను భాగస్వాములు చేయడం ద్వారా వారికి సంపద సృష్టి జరిగేలా చేశామని చెప్పారు. ఇదే స్ఫూర్తితో ప్రతి బంగారు కుటుంబాన్ని మార్గదర్శి దత్తత తీసుకుని వారి ఉన్నతికి కృషి చేసేలా చూడాలని అన్నారు. ప్రతి 10 రోజులకు ఒకసారి P4 పురోగతిని సమీక్షిస్తానని సీఎం తెలియజేశారు. మరోవైపు అధికారులు రూపొందించిన P4 లోగో డిజైన్లను సీఎం చంద్రబాబు పరిశీలించారు. ఎన్టీఆర్ జిల్లాను ఆరోగ్యవంతమైన జిల్లాగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ లక్ష్మీషా పిలుపునిచ్చారు. యోగాసనాలను నేర్చుకోవడం ద్వారా మంచి ఆరోగ్యాన్ని పొందవచ్చని తెలిపారు. విజన్ 2047లో భాగంగా జిల్లా వ్యాప్తంగా యోగా శిక్షణలు ఇవ్వడం జరుగుతుందన్నారు. యోగాంధ్ర 2025 మాసోత్సవాల్లో భాగంగా 16వ రోజు BRTS యోగా స్ట్రీట్లో ఆయుష్ శాఖ, జిల్లా అధికార యంత్రాంగం, విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీషా యోగాసనాలు వేశారు. అనంతరం మాట్లాడుతూ ప్రతి ఒక్కరి జీవితంలో యోగా సాధన భాగం కావాలని పిలుపునిచ్చారు. ప్రస్తుత ఆధునిక జీవన శైలిలో ఒత్తిడితో పాటు వివిధ అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయని, ఇలాంటి వాటి నుంచి రక్షణ పొందేందుకు, ఆరోగ్యకర జీవితాన్ని సొంతం చేసుకునేందుకు యోగాసనాల అభ్యసన ముఖ్యమన్నారు. జూన్ 21 నాటికి ఎన్టీఆర్ జిల్లాలో దాదాపు 10 లక్షల మందికి యోగాసనాలు నేర్పించేందుకు జిల్లా యంత్రాంగం వేలాది మంది శిక్షకులను ఏర్పాటు చేసిందన్నారు. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ప్రతిరోజు ప్రత్యేక యోగా కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. యోగా సాధనను జీవితాంతం ఆచరించేలా ప్రజలను ప్రోత్సహిస్తున్నట్లు తెలియజేశారు. యోగా సాధనతో శరీరంలో నూతన శక్తి వస్తుందన్నారు. అనంతరం ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ర్యాలీని కలెక్టర్ ప్రారంభించారు. జిల్లాలో హరిత విస్తీర్ణం విస్తరణకు కృషి చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. పెద్ద ఎత్తున మొక్కలు నాటడంతో పాటు సంరక్షణకు చర్యలు తీసుకోవాలని కోరారు. గ్రామ, మండల స్థాయిలో ప్రపంచ పర్యావరణ దినోత్సవ కార్యక్రమాల నిర్వహణ జరుగుతోందని పేర్కొన్నారు. ఈరోజు యోగాంధ్రతో పాటు వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డే కూడా కలిసి వచ్చింది. దీనికి ఇదే సందర్భంగా ప్రతి ఒక్కరి యోగా గురించి అవేర్నెస్ కల్పించడంతో పాటు వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డే గురించి కూడా అవేర్నెస్ కల్పించి మన జిల్లాలో 2,60,000 మొక్కలు నాటడానికి ప్రభుత్వం టార్గెట్ ఇచ్చింది. దాని ప్రగతిగా ప్రతి సంస్థలో, ప్రతి ప్లేసెస్లో ఎక్కడైతే ఓపెన్ స్పేస్ ఉంటుందో అక్కడంతా NGOస్తో, అలాగే గవర్నమెంట్ అఫీషియల్స్తో, ఆల్ డిపార్ట్మెంట్స్తో, పబ్లిక్తో కలిసి ఈరోజు మొక్కలు నాటడం కూడా జరుగుతూ ఉంది. సో యోగా చేయడం దేహానికి ఎంత ఇంపార్టెంటో మొక్కలు నాటడం పర్యావరణానికి ఎంత ఇంపార్టెంట్. కాబట్టి ఈ రెండు హ్యాండ్ ఇన్ హ్యాండ్ మనం ముందుకు తీసుకెళ్తూ ఎన్టీఆర్ జిల్లాని హరిత జిల్లాగా తీర్చిదిద్దడానికి, అలాగే ఆరోగ్యవంత జిల్లాగా తీర్చిదిద్దడానికి మనం అందరూ కృషి చేస్తున్నాము. ఇది విజన్ 2047 సాధనకు కూడా దోహదపడుతుంది సందర్భంగా భావిస్తూ ప్రతి ఒక్కరికి యోగాంధ్ర శుభాకాంక్షలు మరియు విశ్వ పర్యావరణ దివసం శుభాకాంక్షలు. ఒక రాజకీయ పార్టీగా రాష్ట్రంలో మనుగడ సాగించే అర్హతను వైసీపీ కోల్పోయిందని టీడీపీ ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు విమర్శించారు. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేసి వారితోనే చీకొట్టించుకున్న జగన్ నేడు అదే ప్రజలను వెన్నుపోటుదారులుగా చిత్రీకరిస్తూ నిరసనలు చేయడం ఏమిటి అని ప్రశ్నించారు.
ప్రజా తీర్పును అవహేళన చేసేలా, అవమానించేలా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు ఆగ్రహించారు. టీడీపీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. దేశ రాజకీయ చరిత్రలో ఎవరూ ఇవ్వని విధంగా టీడీపీ కూటమికి ప్రజలు అఖండ విజయాన్ని అందించారని చెప్పారు. ఈ ప్రజా తీర్పు వెలువడిన రోజు వైసీపీ వెన్నుపోటు దినమని ప్రకటించి రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలుపుతుందని పేర్కొన్నారు. ప్రజలిచ్చిన తీర్పును వెన్నుపోటు దినమనే జగన్ను ఏమనాలని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఏడాది కాలంలో రాష్ట్ర అభివృద్ధికి బలమైన పునాదులు వేయగలిగారని తెలియజేశారు. అసెంబ్లీకి రాని వైసీపీ ఎమ్మెల్యేలు ప్రజల పట్ల బాధ్యత రాహిత్యంతో వ్యవహరిస్తున్న వైసీపీకి శాశ్వతంగా చరమగీతం పాడాల్సిన సమయం వచ్చిందన్నారు. ఇంత గొప్ప తీర్పు ఇచ్చిన ప్రజలను అవమానించే విధంగా దానికి ఆ రకమైన పేరు పెట్టడం అనే దుస్సాహసానికి జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఒడిగడతా ఉన్నాడు, అతని మానసిక పరిస్థితి ఏ విధంగా ఉంది అని మనం సమీక్ష విశ్లేషణ చేసుకోవాల్సిన సమయం వచ్చిందని ప్రజానీకానికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే రాజకీయాల్లో అనేక మంది నాయకులు వస్తూ ఉంటారు, పార్టీలు వస్తూ ఉంటాయి, ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉంటాయి. కొన్ని పార్టీలు 10 ఏళ్ళు 20 ఏళ్లకు కనుమరుగవుతూ ఉంటాయి. జగన్మోహన్ రెడ్డికి 2019లో ప్రజలు 151 స్థానాలు ఇచ్చి గౌరవించారు. మేము ఆ రోజు వెన్నుపోటు అనలేదే, ప్రజా తీర్పును గౌరవించాం. 5 సంవత్సరాలు ప్రజలు జగన్మోహన్ రెడ్డికి ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేయమని అవకాశం ఇస్తే జగన్ చేసిన ఆకృత్యాలు ఎన్నో ఒక్కసారి మననం చేసుకోమని అడుగుతా ఉన్నా నేను. ప్రజా ఉద్యమాల ఫలితం కారణంగా బ్రహ్మరాంబపురం ఇళ్ల పట్టాల సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించిందని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు దోనేపూడి కాశీనాథ్ అన్నారు. గతంలో రెవెన్యూ రికార్డులలో శ్మశాన భూమిగా ఉన్న భూమిని తాజాగా ప్రభుత్వం ఇచ్చిన జీవో ద్వారా నివాస భూమిగా మార్చినట్లు తెలిపారు. రాబోయే రోజుల్లోనూ ఐక్యంగా పోరాడి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని స్పష్టం చేశారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని కృష్ణలంక బ్రహ్మరాంబపురంలో ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్కు ప్రభుత్వం జీవో నెంబర్ 107 జారీ చేసింది. గత 10 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో సిపిఎం ఆధ్వర్యంలో జరిగిన ప్రజా ఉద్యమాల ఫలితమే ఈ నిర్ణయమని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు దోనేపూడి కాశీనాథ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇళ్లపై శాశ్వత హక్కు కోసం 2 తరాలుగా ప్రజలు సాగించిన పోరాటం విజయవంతమైందన్నారు. గతంలో రెవెన్యూ రికార్డులో శ్మశాన భూమిగా ఉన్న భూమిని తాజా జీవో ద్వారా నివాస భూమిగా మార్చినట్లు తెలియజేశారు. మొత్తం 23 ఎకరాల 15 సెంట్లలో 10 ఎకరాలను శ్మశానంగా ఉంచి మిగిలిన 13 ఎకరాల 15 సెంట్లను నివాస భూమిగా ప్రభుత్వం గుర్తించినట్లు చెప్పారు. గత 3 నెలలుగా సిపిఎం నేతలు అధికారులను కలిసి రిజిస్ట్రేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. అభ్యంతరకర ఆక్రమణలు లేనందున జీవో 30 ప్రకారం ఇళ్లకు రిజిస్ట్రేషన్లు చేయాలని కలెక్టర్ వెల్లడించినట్లు పేర్కొన్నారు. ఇప్పటికే 600 మంది దరఖాస్తులు వేశారు. మిగిలిన వారికి త్వరగా ప్రక్రియ పూర్తి చేసి వెంటనే రిజిస్ట్రేషన్లు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. రిజిస్ట్రేషన్లు చేయాలి అని చెప్పనని మళ్ళీ కలెక్టర్ని ఎంఆర్ఓని కూడా కలవడం జరిగింది. ఆ ఫలితంగా డిసెంబర్ దాకా ఆగకుండా 1 నెల 15 రోజుల్లోనే రిజిస్ట్రేషన్లు చేయాల్సిందిగా సిపిఎంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీనికి ప్రజాప్రతినిధులు ఎవరో పట్టించుకోకపోయినా గత 3 నెలలుగా సిపిఎం చేసినటువంటి రిప్రజెంటేషన్లు మహాజర్లో ఫలితం ఇది. అంతకుముందు గతంలో చేసినటువంటి పోరాటాల ఫలితం, ప్రజల్ని కలుపుకొని చేసినటువంటి ఫలితం, ఆ ఫలితమే ఈరోజు కొలిక్కొచ్చింది. ఇది ప్రజా పోరాట విజయం, సిపిఎం విజయం. ఈ ఖచ్చితంగా బ్రహ్మరాంపురం వాసుల యొక్క రిజిస్ట్రేషన్లు వచ్చినాయి అని అంటే ఈ జీవో రావడానికి కారణమైనటువంటి సిపిఎం ప్రజల పోరాటం. ఈరోజు మళ్ళీ ఆ జీవోని ఇంప్లిమెంట్ చేయడానికి, అమలు జరిపించడానికి సిపిఎం పార్టీ డైరెక్ట్గా సీన్లోకి వచ్చి అధికారులను కలిసి పాత జీవోల్ని బయటికి తీపిచ్చి పోరాటం చేసేటువంటి దాంట్లో అమలు జరిపించేటువంటి దానికి ముందుకొచ్చింది. విశ్రాంత ఐపీఎస్ ఏబి వెంకటేశ్వరరావు విద్యార్థిగా మారిపోయారు. సాహిత్యం, పుస్తక పఠనం పట్ల మంచి అభిరుచి ఉన్న ఆయన తాను నిత్య విద్యార్థినని నిరూపించుకున్నారు. ఉద్యోగ విరమణ చేసిన తర్వాత న్యాయశాస్త్రం చదవాలనుకుంటున్నారు. ఇందులో న్యాయ విద్యలో ప్రవేశాల కోసం నిర్వహించే లాసెట్ పరీక్షకు ఏబి వెంకటేశ్వరరావు హాజరయ్యారు. ఒంగోలులోని రైజ్ ఇన్స్టిట్యూట్లో ఆయన పరీక్ష రాస్తున్నారు. ఈ ఉదయం 9 గంటలకు ఆయన ఓ సాధారణ పౌరుడిలాగే పరీక్షా కేంద్రానికి వచ్చారు. మిగతా వారంతా ఆయన్ని చూసి ఆశ్చర్యానికి గురయ్యారు.
ప్లాస్టిక్ అధిక వినియోగం వలన పర్యావరణం కలుషితమై ప్రజల ప్రాణాలకే ముప్పు వాటిల్లే ప్రమాదం పొంచి ఉందని ఎన్టీఆర్ జిల్లా విద్యాశాఖ అధికారి సుబ్బారావు తెలిపారు. ప్లాస్టిక్ వాడకం తగ్గించి ప్రతి ఒక్కరూ మొక్కలు నాటితే పర్యావరణానికి మేలు చేయగలమని సూచించారు. నగరంలోని భవానీపురం సైన్స్ సెంటర్ నందు అంతర్జాతీయ పర్యావరణం దినోత్సవం వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎన్టీఆర్ జిల్లా విద్యాశాఖ అధికారి సుబ్బారావు, ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సెక్రటరీ ప్రొఫెసర్ కె శరత్ కుమార్, ఎన్టీఆర్ జిల్లా శాస్త్రాధికారి మైనం హుస్సేన్ పాల్గొన్నారు. పర్యావరణాన్ని కాపాడదామంటూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం సైన్స్ సెంటర్ ఆవరణలో మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణ అనే అంశంపై ఎన్టీఆర్ జిల్లా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. చిత్రలేఖనంలో అద్భుత ప్రతిభ కనబరిచిన 10 మంది విద్యార్థులకు ప్రశంసా పత్రం, బహుమతులతో పాటు పోటీలో పాల్గొన్న అందరికీ ప్రశంసా పత్రాలను అందజేశారు. అనంతరం ఎన్టీఆర్ జిల్లా విద్యాశాఖ అధికారి సుబ్బారావు మాట్లాడుతూ, ప్లాస్టిక్ అధిక వినియోగం వలన పర్యావరణం కలుషితమై ప్రజల ప్రాణాలకి ముప్పు వాటిల్లే ప్రమాదం పొంచి ఉందన్నారు. ప్లాస్టిక్ వాడకం తగ్గించి ప్రతి ఒక్కరూ మొక్కలు నాటితే పర్యావరణానికి మేలు చేయగలమని సూచించారు. మన ప్రకృతిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందనే విషయంలో ఎటువంటి సందేహం లేదు. అలాగే ప్లాస్టిక్ అనేది సింగిల్ యూసేజ్ ఆఫ్ ప్లాస్టిక్ అనేది పర్యావరణానికి చాలా హానికరంగా తయారైంది. దాన్ని కూడా చాలా వరకు రెడ్యూస్ చేసి నో యూసేజ్ ఆఫ్ ప్లాస్టిక్ అనేది ఒక నినాదంగా మరి తీసుకురావాలనేది ఈ వరల్డ్ ఎన్వైర్న్మెంట్ డే సందర్భంగా ప్రభుత్వ మరి గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మరి మేము ఈ జిల్లాలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. దానిలో భాగంగా విద్యార్థులకి కాంపిటీషన్స్ కూడా నిర్వహించి వారికి ప్రైజెస్ కూడా ఈ ఆప్కాస్ట్ మెంబర్ సెక్రటరీ గారు అందరు విద్యార్థులకి ఎంకరేజ్ చేస్తూ ప్రైజెస్ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. మరి అందరికీ కూడా వరల్డ్ ఎన్వైర్న్మెంట్ డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని మరొకసారి తెలియజేసుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సెక్రటరీ ప్రొఫెసర్ కె శరత్ కుమార్ మాట్లాడుతూ, పర్యావరణాన్ని మనం కాపాడుకుంటే ప్రకృతి మనకి కావాల్సిన మేలు చేస్తుందన్నారు. పంచభూతాలు ప్రజలకు మేలు చేసిన దాఖలాలు ఉన్నాయని తెలియజేశారు. ప్రపంచ జనాభాలో ఉన్న 60% యువత భవిష్యత్తును కాపాడుకోవాలంటే పర్యావరణాన్ని పరిరక్షించాలని పిలుపునిచ్చారు. ప్రకృతికి హానికరమైన సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను బ్యాన్ చేయాలని సూచించారు. విద్యార్థులు వేసిన చిత్రాలను స్కాన్ చేసి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి పంపించి వారి నుంచి వచ్చే ప్రశంసా పత్రాలు మరలా విద్యార్థులకు అందజేస్తామన్నారు. విద్యాశాఖ అధికారి గారి ప్రోత్సాహంతో అలాగే మన కన్సర్న్ డిస్ట్రిక్ట్ సైన్స్ ఆఫీసర్ హుస్సేన్ గారు, మిగతా టీచర్స్, పేరెంట్స్ అందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి పిల్లల్ని ప్రోత్సహించి సమ్మర్లో కూడా వాళ్ళకు ఒక యాక్టివిటీ కింద చేస్తూ ప్రకృతిని కాపాడుకుంటే అది మనల్ని కాపాడుతుంది అనే నినాదంతో, అనే ఓరియంటేషన్తో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఏదైతే ఉందో దాన్ని బ్యాన్ చేయాలనే నినాదంతో ఖచ్చితంగా కూడా ఈ ఈవెంట్ అనేది చేస్తున్నారండి. పిల్లలు వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా మంచి ఆలోచనతో వాళ్ళ ప్రజెంటేషన్స్ చేశారు. అందరినీ కూడా మేము ప్రోత్సహిస్తూ ముందులో అందరికీ కూడా మనం ప్రైజెస్ ఇస్తూ, కన్సలేషన్ ప్రైజెస్ ఇస్తూ, సర్టిఫికేట్స్ ఇస్తూ ఇటువంటి యాక్టివిటీని అన్ని స్కాన్ చేసి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రి గారు, అలాగే మంత్రివర్యులు సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్, ఆయనకి కూడా ఈ డేటా అంతా, ఇన్ఫర్మేషన్ అంతా కూడా పంపించి పిల్లలకి కూడా మళ్ళీ ఫర్దర్గా మా దగ్గర నుంచి అప్రిషియేషన్ లెటర్స్ ఇవ్వాలని మేము డిసైడ్ చేస్తున్నామండి. ఖచ్చితంగా అది చేస్తామండి. అందరికీ నమస్కారం. ఏపీకి అన్ని విధాలుగా బీజేపీ ప్రభుత్వం చేయూత అందిస్తుందని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ వ్యాఖ్యానించారు. కేంద్ర నిధులతోనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సాధ్యమని వెల్లడించారు. 2047 నాటికి వికసిత్ భారత్ విశ్వగురు దేశంగా భారతదేశం ఆవిర్భవించాలని ఆకాంక్షించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా విజయవాడ నగరంలోని ఓ హోటల్లో రాష్ట్ర కార్యశాలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ హాజరై ప్రసంగించారు. 11 సంవత్సరాల బీజేపీ పాలనలో దేశం ఎంతగానో అభివృద్ధి చెందిందని వివరించారు. 2014లో ప్రధానిగా మోదీ బాధ్యతలు తీసుకునే నాటికి దేశం 11వ ఆర్థిక వ్యవస్థలో ఉండేదని, ఇప్పుడు 4వ ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందన్నారు. కరోనా సమయంలో ప్రపంచ దేశాలు ఆర్థికంగా కుదేలయ్యాయని, వాటన్నిటినీ తట్టుకుని
ఆర్థిక వ్యవస్థగా ప్రధాని మోదీ నాయకత్వంలో ఎదిగిందని తెలియజేశారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి రెండూ సమానంగా తీసుకెళ్లడం జరిగిందని వివరించారు. పేదలకి సంక్షేమ పథకాల కింద 45 లక్షల కోట్లని నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో వేయడం జరిగిందని గుర్తు చేశారు. గ్రామ, పట్టణ ప్రాంత పేదలకి లక్షలాది గృహాలు నిర్మించి ఇచ్చామని, జల్ జీవన్ మిషన్ ద్వారా గ్రామ ప్రజలకి తాగునీటి సదుపాయం కల్పించామన్నారు. దేశంలో మౌలిక సదుపాయాలు కల్పించడంలో మోదీ కృషి చేశారని ఉద్ఘాటించారు. 2014లో భారత ప్రధానిగా నరేంద్ర మోడీ గారి బాధ్యతలు స్వీకరించే నాటికి భారతదేశం ప్రపంచంలో 11వ ఆర్థిక వ్యవస్థగా ఉన్నటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. 11వ ఆర్థిక వ్యవస్థగా ఉన్నటువంటి భారతదేశం 11 సంవత్సరాల మోడీ గారి పరిపాలనా కాలంలో వేళ 4వ ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది అనేటువంటి విషయం కూడా మనందరికీ కూడా తెలుసు. 4వ ఆర్థిక వ్యవస్థగా ఎదగడమే కాదు, రాబోయేటువంటి రోజుల్లో 1-2 సంవత్సరాల కాలంలో ప్రపంచంలో అతిపెద్ద 3వ ఆర్థిక వ్యవస్థగా భారతదేశం వృద్ధి చెందబోతా ఉంది అనేటువంటి విషయాన్ని కూడా మనం పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది మిత్రులారా. ఈ 11 సంవత్సరాల కాలంలో, ముఖ్యంగా కరోనా కాలంలో దేశంలో అగ్ర రాజ్యాలుగా చెప్పుకోబడుతున్నటువంటి అనేక దేశాల యొక్క ఆర్థిక వ్యవస్థలు కుదేలైపోయినటువంటి సందర్భం, చిన్నాభిన్నమైనటువంటి సందర్భం. అయితే వాటినన్నిటిని కూడా తట్టుకుని ప్రపంచంలో వృద్ధి రేటు సాధించినటువంటి దేశం ఒక భారతదేశం మాత్రమే అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనం కూడా గుర్తు తెచ్చుకోవాలనేటువంటి విషయాన్ని ప్రస్తావిస్తూ ఉన్నాం. రాక్షస పాలన అంతమై ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది అయిందని, ప్రజారంజక పాలనను అందిస్తున్నట్లు జనసేన పార్టీ ఆంధ్ర జోన్ కన్వీనర్ బాడిద శంకర్ అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటి నెరవేరుస్తూ సంక్షేమ అభివృద్ధి పాలనను అందిస్తుందని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్తున్నారని చెప్పారు. హిట్లర్ పాలన అంతమై ఏడాది అయిందంటూ జనసేన పార్టీ ఆంధ్ర జోన్ కన్వీనర్ బాడిత శంకర్ ఆధ్వర్యంలో విజయవాడ కాళేశ్వరరావు మార్కెట్ సెంటర్లో కేక్ కట్ చేసి బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా బాడిత శంకర్ మాట్లాడుతూ గత వైసీపీ 5 ఏళ్ల పాలనలో రాష్ట్రం అంధకారమైందని అన్నారు. ల్యాండ్, శాండ్, మైన్, వైన్ ఇలా అన్నిటిలోనూ దోచుకుని రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిందన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకపోగా తమ ఖజానాను నింపుకున్నారని దుయ్యబట్టారు. గంజాయి, మద్యం వ్యాపారంతో సొమ్ము చేసుకుని ప్రజల ఆరోగ్యంతో ఆడుకున్నారన్నారు. ప్రజలకు వెన్నుపోటు పొడిచింది జగనని, వెన్నుపోటు రాజకీయాలు చేసింది జగనని పేర్కొన్నారు. వెన్నుపోటుదారుడే వెన్నుపోటు దినం నిర్వహించడం విడ్డూరంగా ఉందన్నారు. కూటమి అధికారంలో వచ్చిన దగ్గర నుంచి ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేరుస్తుందని తెలియజేశారు. ఏడాది పాలనలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేశామని, రాబోయే రోజుల్లో మరిన్ని పథకాలు అమలు చేస్తామన్నారు. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకు అమ్మ ఒడి వేస్తామని, ఉచిత బస్సు పథకం కూడా త్వరలో అమలు చేస్తామని చెప్పారు. రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో ఎవరికి టికెట్ ఇచ్చినా అందరూ కలిసికట్టుగా పనిచేసి కూటమి విజయానికి కృషి చేయాలన్నారు. ఇద్దరుంటే ఒకళ్ళకే, ఒకళ్ళుంటే ఇద్దరికే అని చెప్పి మళ్ళీ 13,000 అంటే 1000 మినాయించి కాదు, 15,000 ఖచ్చితంగా మనిషికి పడతాయి. ఈ ప్రభుత్వం చాలా మంచి ప్రభుత్వం, ప్రజలకు అందుబాటులో ఉండే ప్రభుత్వం. మరి జగన్ రెడ్డి ఈ తుగ్లక్ పాలన, గత పాలనలో వారు చేసిన అన్యాయాలు అన్యాయాన్ని కాదు, ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని, ప్రజలను అడ్డం పెట్టుకొని మందమ్మి, ఇసుకమ్మి, మట్టమ్మి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినవాడు జగన్ రెడ్డి. మరి ఈరోజు వెన్నుపోటు అంటున్నాడు. ఎవరికి పొడిచారు వెన్నుపోటు? ప్రజలు నీకు పొడిచారా వెన్నుపోటు? నువ్వు ప్రజలకు పొడిచావా? వెన్నుపోటు తినమంటే ఏంటి? నీకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పారుగా. 151 సీట్ని 11 చేసి తీసుకొచ్చిన ఘనత ప్రజలది. నీకు 151 ఉన్నాయని విర్ర వీగి ఈ ప్రజలకి అన్యాయం చేసి ప్రతి ఒక్కరిని కూడా అంధకారంలో నెట్టావు. గంజాయి స్మగ్లింగ్ చేశారు, మందు స్మగ్లింగ్ చేశారు, డ్రగ్స్ స్మగ్లింగ్ చేశారు. స్వరలయ సంస్థ ఆధ్వర్యంలో గాంధీనగర్లోని హనుమంతరాయ గ్రంథాలయంలో ప్రముఖ నేపథ్య గాయకుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్వరలయ సంస్థ ప్రతినిధులు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అభిమానులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సంగీత విభావరి కార్యక్రమం అలరించింది. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన పలు గీతాలను గాయకులు ఆలపించారు. తమ పాటలతో సంగీత ప్రియులను అలరించారు.
వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.